మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ నామమునకు స్తోత్రములు, మీ నామమునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, మీ సేవకుడినైనటువంటి నేను మీ యొక్క పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని మీ కృపతోనూ మీ కనికరముతోనూ మీ దయతోనూ మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, ఎంతమంది అయితే పేదలుగా ఉన్నారో ప్రభువా వారిని మీరు కనికరించండి, వారి మీద మీ కృపను మీరు చూపించండి నాయన. తండ్రి, అనాథలుగా ఉన్నటువంటి వారిని మీరు ఆదరించండి, ఓదార్చండి నాయన. తండ్రి, వారికి ఇదిగో నా తండ్రి తినటానికి ఆహారమును, కట్టుకునడానికి వస్త్రములను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, దిక్కులేని విధవరంటకు నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి నా తండ్రి దిక్కుగాను ఆధారముగాను మీరుండి ప్రభువా వారి కష్టాలలోనూ వారి శ్రమలలోనూ వారి బాధలలోనూ ప్రభువా మీరు వారిని ఓదార్చి ఆదరించి నిలబెడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, వికలాంగులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి, మీరు వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి, స్వస్థతను దయచేయండి. వారికి ఉన్నటువంటి బలహీనతలన్నిటి నుంచి మీరు వారిని విడిపించి ప్రభువా ఇదిగో ప్రభువా మంచిగా నా తండ్రి మంచి బలమును మంచి శక్తిని మీరు వారికి అనుగ్రహించి ప్రభువా మీరే నా తండ్రి బలవంతులుగాను ధైర్యవంతులుగాను వారిని నిలబెడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, పిల్లలు వదిలేసినటువంటి తల్లి తండ్రిని మీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ పిల్లలకు నా తండ్రి తల్లి తండ్రిని ప్రేమించేటటువంటి మనసును, తల్లి తండ్రిని ప్రేమించి గౌరవించేటటువంటి మనసును, హృదయాన్ని మీరు వారికి దయచేయండి నాయన. ఆ తల్లిని తండ్రిని నా తండ్రి ఇదిగో నా తండ్రి కష్టకాలంలో విడిచిపెట్టేటటువంటి వారిగా వారు ఉండకుండా ప్రభువా వారిని హత్తుకొని ఉండేటటువంటి మనసును ఆ పిల్లలకు మీరు దయచేయండి నాయన. తండ్రి, పిల్లలను వదిలేసినటువంటి తల్లి తండ్రిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ పిల్లల పట్ల ప్రేమను, దయను, జాలిని మీరు పుట్టించండి నాయన. వారు కూడా నా తండ్రి ఆ పిల్లలను చేరదీసి ప్రభువా మంచిగా చూసుకునేటటువంటి కృపను, భాగ్యమును, ధన్యతను మీరు వారికి దయచేయండి ప్రభువా. తండ్రి, అంత మాత్రమే కాకుండా ప్రభువా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మీరు వారిని స్వస్థపరచండి నాయన. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో మీరు వారిని బలపరచండి నాయన. మీ యొక్క వాక్యము చేతను, మీ యొక్క బలమైనటువంటి అభిషేకము చేతను, మీ బలమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము చేతను నా తండ్రి మీరు వారిని బలపరుస్తూ రమ్మని, స్థిరపరుస్తూ రమ్మని, లేవనెత్తుతూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారి జీవితాలలో మీ బలమైనటువంటి అద్భుత కార్యములను, మీ బలమైనటువంటి సూచక క్రియలను, మీ బలమైనటువంటి స్వస్థత కార్యములను, పరిశుద్ధాత్మ కార్యములను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, సమస్తమైనటువంటి మహిమయు, ఘనతయు, ప్రభావములను మీకే చెల్లించుకుంటూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకుంటూ రమ్మని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ ద లార్డ్.